అండి ఇప్పుడు మనం సొరకాయ పకోడీ చేసుకుందాం. అగోండి ఇంతది ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు చేసేసాను. సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇలాంటి 2 ముక్కలు, ఇంతంత ముక్కలు 2 చిన్న చిన్నగా సన్నటి ముక్కలు, చిన్న ముక్కలు తరిగేసాను. ఒక ఉల్లిపాయ తరిగేసాను, 3 పచ్చిమిరపకాయలు తరిగేసాను. దానిలో 2 రెమ్మలు కరివేపాకు వేసాను. అదిగో చూడండి, ధనియాల పొడి కొంచెం వేసుకున్నాము, కొంచెం జీలకర్ర ఇదండి వేసేసుకొని దీనిలో కొంచెం కారం, ఇది సంబార్ కారం అండి, ఒట్టి కారం కాదు, కొంచెం వేసుకున్నాం హాఫ్. తర్వాత అలాగే కొంచెం సాల్ట్, రుచికి సరిపోయిన సాల్ట్. అందుకు చాలకపోతే మీరు కలుపుకోండి, మళ్ళీను సరిపోదులే ఇంకొంచెం కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఇవన్నీ ఇలా దీనికి కలిపి పెట్టాను కదా, వాటర్ మాత్రం చుక్క కూడా వేయకూడదండి. వాటర్ వేయకుండా ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసి ఈ సొరకాయ ముక్కల్లో బాగా కలిపేసుకున్నాము కరివేపాకుతో పాటు. ఇప్పుడు ఒక గ్లాసు తక్కువగా ఏంటి శనగపిండి చిన్న గ్లాస్ తీసుకున్నాము. ఇదండి ఓ చిన్న గ్లాసుడు శనగపిండి, దీంతో అదేవిధంగా ఓ చిన్న గ్లాసుడు బియ్యం పిండి తొలకొట్టి వేసి బాగా కలుపుకున్నాం. ఓకే, నీళ్ళు మాత్రం వేయకుండా బాగా కలపాలి. ఇప్పుడు మనం బాగా కలిపామండి, అంటే పిండిలో ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోయింది కదా, వాటర్ అయితే సరిపోలేదు, కొంచెం వాటర్ వేసుకున్నాం. ఓకే, ఇలా అంత మన పకోడీలాగా, పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు బాండీ పెట్టి నూనె పోసానండి, అది మరుగుతుంది. మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా వేసి బాగా కలపాలండి. ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువ అనిపిస్తే కొంచెం పిండి కలుపుకోండి, సరిపోతే ఓకే. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, ఇంకా ఏమి వేయాల్సిన పని లేదు. వేస్తున్నాను. అల్లం చిన్నిపాయ పేస్ట్ అయితే నేను వేయట్లేదు. ఇదండి నూనె బాగా వేడిగానే ఉంది, కాగింది బాగా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, చలికి కొంచెం రైస్ తింటే ఆరోగ్యానికి మంచిది. సొరకాయ పకోడీ ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, నేనైతే వేయలేదు, మీరు వేసుకోండి. ఓకే, ఇదిగోండి బాగా ఎర్రగా వేగుతున్నాయి చూడండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి సొరకాయ కూర చేసుకోవడానికి తీసుకున్నప్పుడు ముక్క తీసి పక్కన పెట్టుకొని చేసుకోవచ్చండి. ఎక్కువ మంది ఉంటే కన్నా చిన్నతో సొరకాయ తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ పిండి కలిపేటప్పుడు మాత్రం వాటర్ వేయొద్దు, కొంచెం వేసుకోండి అంతే. ఎందుకండి వేడి పకోడీ, సొరకాయ పకోడీ. ఇప్పుడు ఒక వాయ వేసాను నేను, ఇంకా కొంచెం వేస్తాను. ఏది పిల్లలు పెద్దలు అందరు తినవచ్చు. ఏదైనా చట్నీ కావాలనుకున్న వాళ్ళు ఇష్టమైన చట్నీ, అంటే సొరకాయ ముక్కలు లోపల ఉన్నాయి కాబట్టి సన్నసెక పైన దోరగా వేయించుకోవాలి, పెద్ద సెక పెట్టొద్దు.
చల్లగా వర్షం పడ్డప్పుడు ఇలా వేసుకుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి ఇలా. ఇంత ఇక్కడ కాలుష్యం అండి, శబ్దాలన్నీ తనతనం అంటున్నాయి. అందుకని ఈ మధ్య నేను చేయట్లేదు ఏది కూడాను. ఉప్పు కారాలు మీ ఇష్టం అండి. ఓకే, ఇదిగోండి పకోడీ, సొరకాయ పకోడీ బాగుందా? టేస్ట్ చేస్తారా? చేయండి, మీరే చేసుకోండి ఇలాగా. ఓకే.